గౌతమ బుద్ధుని యొక్క రాజ్య నిష్క్రమణ గల అసలు కారణాన్ని ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, శాక్యుల రాజ్యానికి పక్కనే కొలియుల రాజ్యం ఉన్నది. ఈ రెండు రాజ్యాలను రోహిణి నది విడదీస్తున్నది. ఇక్కడ వీళ్ళది శాక్య వంశం. ఈ శాక్యుల రాజ్యానికి పక్కన ఎవరిది? కొలియులు అనేటువంటి వాళ్ళ రాజ్యం ఉన్నది. ఈ రెండు రాజ్యాలను ఏ నది విడదీస్తున్నది? రోహిణి నది విడదీస్తున్నది. ఆ రెండు రాజ్యాల వారు వ్యవసాయానికి ఈ రోహిణి నది జలాలనే వాడుకునేవారు. సో ఈ రెండు రాజ్యాల వాళ్ళు వ్యవసాయానికి ఏ నది? ఈ రోహిణి నది జలాలనే వాడుకునేవారు. వ్యవసాయ కాలంలో ఈ నదీ జలాలను ఎవరు ముందుగా వాడుకోవాలి, ఎవరెంత నీరు వాడుకోవాలి అనే విషయంపై ఈ ఇరు రాజ్యాల మధ్య ప్రతి ఏటా వివాదం ఏర్పడుతుండేది. ఇక నీళ్ళ కొట్లాట అన్నట్టుగా. ఈ వివాదం అప్పుడప్పుడు ఘర్షణలకు సైతం దారితీసి కొన్ని సందర్భాలలో అది తీవ్ర స్థాయికి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ విషయం మీద ఘర్షణలకు సైతం దారితీసి అది తీవ్ర స్థాయి కూడా చేరుతుందట. సిద్ధార్థుని 28వ ఏట ఏర్పడిన నదీ జలాల వివాదం చివరకు ఈ రెండు రాజ్యాల మధ్య పోరాటంగా మారి ఇరుపక్షాలకు చెందిన వ్యవసాయ కూలీలకు దెబ్బలు గాయాలు అయినవి. సో ఇక్కడ రెండు రాజ్యాల మధ్య పోరాటం కూడా జరిగిందట. అక్కడ కూలీలకు గాయాలు కూడా అయినాయట. ఇక ఈ వివాదం యుద్ధం ద్వారానే శాశ్వతంగా పరిష్కారం కావాలంటూ అటు శాక్యులు ఇటు కొలియులు భావించారు. ఇక వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు అని అంటే యుద్ధం ద్వారానే దీన్ని మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి, సో దీనికి పరిష్కారం యుద్ధమే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. కొలియులపై యుద్ధాన్ని ప్రకటించేందుకు నిర్ణయం గైకొనేందుకై సేనాపతి శాక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.